నేను మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఈ యువతను గాని ఈ నాలెడ్జ్ ఎకానమీలో బాగా ఉపయోగించుకోగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మనకుంది. 18-30 సంవత్సరాల వయసుండే యువత చాలా సమర్థవంతంగా పనిచేసుకుని వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించగలిగితే మనం ఏదైనా సాధించే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తున్నాను. దీన్ని 3,000 రూపాయలు పెంచుతున్నాం. ఇప్పటి వరకు డిగ్రీ నుంచి ఇస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడానికి కూడా నిర్ణయం చేశాను. ఇది కాకుండా ప్రభుత్వంలో ఉండే అన్ని ఉద్యోగాలు ఎప్పటికప్పటికి ఇస్తాను. ఇవే కాకుండా పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్లకు నైపుణ్యాన్ని కూడా నేర్పించి తద్వారా మంచి ఉద్యోగాలు ఇప్పించడానికి అన్ని విధాల ముందుకు పోతాం. ఈరోజు ఐటీ కానీ, నాలెడ్జ్ ఎకానమీ కానీ, ఇన్నోవేషన్ కానీ ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఇంతకుముందు చేశాను, మళ్లీ చేసి చూపిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంత మునుపు నేను చేసిన నిర్ణయం మీరు ఒకసారి చూస్తే ఎవరు ఊహించినప్పుడు ఐటీని విజువలైజ్ చేశాను, ఐటీ ఉద్యోగాలు ఇప్పించాను, దానికి కావాల్సిన కాలేజీలు పెట్టాం, మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుకు పోయాం. ఈరోజు సిలికాన్ వ్యాలీ ప్రపంచంలోని అత్యంత ఇన్నోవేషన్ ప్లేస్ అయినటువంటి సిలికాన్ వ్యాలీలో మన వాళ్ళు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అది ఆ రోజు చూపించిన చొరవ. మళ్లీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా యువశక్తి ఉపయోగించుకొని నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచండి, సైకిల్ గుర్తుకు ఓటేయించండి. మీ భవిష్యత్తు నా బాధ్యత.